ఐపీఎల్ హిస్టరీలోనే మరో రికార్డు సృష్టించింది సన్ రైజర్స్ హైదరాబాద్. నిన్న ఉప్పల్ స్టేడియంలో ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు నెలకొల్పింది సన్ రైజర్స్ హైదరాబాద్. మునుపటి సీజన్ల కంటే ఈ సీజన్ లో అన్ని టీములకు చెమటలు పట్టిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్. బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ టీం 20 ఓవర్లు ముగిసే సమయానికి 165 పరుగులు చేయగా 4 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న టీం ని ఆయుష్ బదోని 55 పరుగులు చేసి ఆదుకోగా తనకి అండగా నికోలస్ పురన్ 48 పరుగులు చేసి రాణించారు. అయితే 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఉప్పల్ స్టేడియంలో ఒక విధ్వంసమే సృష్టించారు. వీళ్ళ దెబ్బకి సన్ రైజర్స్ హైదరాబాద్ 47 నిమిషాల్లోనే 58 బాల్స్ లోనే చేజింగ్ ను ముగించింది. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకొని ఈ ఇద్దరు భారీ షాట్లతో చెలరేగిపోయారు. తొలి ఓవర్ ఆఖరి బాలుకు 4 తో హెడ్ బౌండరీల ఖాతా తెరవగా యాష్ ఠాకూర్ వేసిన రెండో ఓవర్లో అభిషేక్ 4 4లతో జోరందుకున్నారు. పవర్ ప్లేలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ 100 పరుగులు దాటిపోయింది. ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా ఓపెనర్ల బాదుడులో మాత్రం ఏ మాత్రం తేడా లేదు. లక్నో కెప్టెన్ రాహుల్ 7వ ఓవర్లో బదోనిని బౌలింగ్ లోకి దింపగా హెడ్ 6, అభిషేక్ 6, ఒక 4 కొట్టి 19 బాల్స్ లోనే 50 పూర్తి చేసుకున్నాడు. అదే జోరుతో యాష్ ఠాకూర్ వేసిన 10వ ఓవర్ 4వ బాలును ఎక్స్ట్రా కవర్ మీదుగా 6 గా మరిచి అభిషేక్ మ్యాచ్ ను ముగించాడు. లక్నో బ్యాటర్ల మెరుపులు లేకపోయినా కానీ సన్ రైజర్స్ బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాలను ఫ్యాన్స్ ఆస్వాదించారు. ఆపై హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ 4లు 6ల మూత ముగించడంతో 35,000 పైచిలుకు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆయన కుమార్తె నైమిషా రెడ్డి బిఎన్ రెడ్డి నగర్ సేఫ్ చారిటబుల్ ఫౌండేషన్ ఎల్బీ నగర్ అనాథ విద్యార్థి గృహానికి చెందిన 30 మంది చిన్నారులను స్టేడియానికి తీసుకొచ్చి మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు.